వెంకటేశ్వర స్వామి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించడం కోసమే తన ప్రసాదం నుండినే ప్రారంభించాడేమో తెలియదు. ఎందుకంటే కల్తీ అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. దాంట్లో మొన్న రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మాట్లాడింది రాజ్యసభలో. డీటెయిల్డ్‌గా మాట్లాడుకొచ్చారు. పాలుండట్లేదు, ఇప్పుడంతా సింథటిక్ ద్రావణమే ఉంటుంది. మనం తెల్లగా ఉండే ప్రతి పాలనుకుంటాం. కానీ మార్కెట్‌లో దొరికే సగానికి పైగా పాలు పశువుల పొదుగు నుండి వచ్చినవి కావు, ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. పాలలో ప్రోటీన్ విలువని, నైట్రోజన్ కంటెంట్ కృత్రిమంగా పెంచడానికి యూరియా కలుపుతున్నారు. ఇది నేరుగా కిడ్నీలను నిర్వీర్యం చేస్తుంది. పాలు చక్కగా కనిపించడానికి, నురుగు రావడానికి డిటర్జెంట్ పొడిని వాడుతున్నారు. ఆ పాలు తాగినప్పుడు మన పేగులో ఉండే సున్నితమైన పొరలు కాలిపోతాయి. 71% పాల నమూనాల్లో యూరియా ఉంటామంటే మనం ఓ తరాన్ని మెల్లమెల్లగా విషానికి బానిసలుగా చేస్తున్నామని అర్థమని గుర్తు చేశారు. అట్లాగే పచ్చని కూరగాయలు చూస్తే మనకు ఆరోగ్యం అనిపిస్తుంది, కానీ ఆ పచ్చదనం వెనకాల మలాకైట్ గ్రీన్ అనే ప్రమాదకరమైన డై ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ కలరు. ఇది కడుపులోకి వెళ్తే కాలేయం కుళ్ళిపోతుంది. ఈ కూరగాయలు రాత్రికి రాత్రి పెరగడానికి ఆక్సోటోపిన్ అనే హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ హార్మోన్ ప్రభావం వల్ల చిన్నపిల్లల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఆడపిల్లలు చిన్న వయసులోనే పెద్దవారు అవడం, మగవాళ్ళలో వంధ్యత్వం పెరగడం వెనక ఈ హార్మోన్ల మాఫియా ఉంది. మనం కూరగాయలు తింటున్నామని భ్రమపడుతున్నాం, నిజానికి మనం రసాయన ఎరువుల వ్యర్థాలు తింటున్నాం. అట్లాగే భారతీయ వంటకాల్లో మసాలా దినుసులు ఒక ఔషధం లాంటివి, కానీ నేడు ఔషధమే విషమైపోయింది. కారంలో ఇటుక పొడి కలపడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. పసుపులో మెటానిల్ ఎల్లో అనే క్యాన్సర్ కారక రంగును వాడుతున్నారు. ఇది నేరుగా మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. గాలి పక్షవాతం రావడానికి, మెదడు చురుకుతనం తగ్గడానికి రసాయనాల కారణం. మనం వాడే వంట నూనెలో మినరల్ ఆయిల్ అంటే యంత్రాలకు వాడే ఆయిల్ని కలుపుతున్నారు. ఇది గుండె రక్తనాళాలు గట్టిపడేలా చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో 20 ఏళ్ల యువకులకు కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయి. అట్లాగే ఐస్ క్రీమ్ మరియు పన్నీర్ కాదా మరో దారుణం. పన్నీర్లో కాస్టిక్ సోడా కలిపి దాని ఆకృతిని మారుస్తున్నారు. కాస్టిక్ సోడా మన జీర్ణాశయాన్ని చిల్లులు పొడుస్తుంది. ఐస్ క్రీమ్లో డిటర్జెంట్ వాడటం వల్ల కాలేయానికి తీవ్రమైన గాయాలవుతాయి. ఇవన్నీ ఒక్క రోజులో బయటపడే సమస్యలు కావు. ఇవి క్రానిక్ టాక్సిటీ, అంటే నెమ్మదిగా మన శరీరంలో పేరుకుపోయి ఒక రోజు క్యాన్సర్ రూపంలో లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్ రూపంలో బయటపడతాయి. శాస్త్రీయంగా చూస్తే మానవ శరీరం సహజమైన ఆహారాన్ని మాత్రమే జీర్ణం చేసుకోగలుగుతుంది. కృత్రిమ రసాయనాలు శరీరంలోకి వెళ్ళినప్పుడు మన కాలేయం, లివర్ వాటి బయటకు పంపడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. ఒకనొక దశలో కాలేయం అలిసిపోతుంది. అప్పుడు ఈ విష పదార్థాలు రక్తంలో కలిసి కణాల లోపలికి వెళ్తాయి. ఇది DNA నిర్మాణాన్ని కూడా మార్చేస్తుంది. అంటే మనం తింటున్న కల్తీ ఆహారం మనతో పాటు రాబోయే తరాల జన్యువులు కూడా నాశనం చేస్తుంది. ఇది ఒక రకమైన బయోలాజికల్ వార్ఫేర్. FSSAI వంటి సంస్థలు ఏం చేస్తున్నాయన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. కేవలం పండుగల సమయంలో తనిఖీలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ప్రతి ఊర్లో ఆహార పరీక్షా కేంద్రాలు ఉండాలి. కల్తీ చేసే వాళ్ళకి ఉరి శిక్ష కంటే తక్కువ కాకుండా శిక్షలు ఉండాలి. ఎందుకంటే వాడు వ్యక్తిని చంపడం లేదు, సమాజం యొక్క ఆరోగ్యాన్ని దోచుకుంటున్నాడు. విదేశాల్లో నిషేధించిన పెస్టిసైడ్స్ మన మార్కెట్లో ఎందుకు రాజ్యం వెళ్తున్నాయి? బహుళజాతి కంపెనీ లాభాల కోసం మన ప్రాణాలు ఫణంగా పెడుతున్నాం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకోవచ్చు. చాలా మంచి పాయింట్. చర్చ జరగాలి. అదే సందర్భంలో ఆర్గానిక్ ఫుడ్ దొరకాలంటే పబ్లిక్, రైతులు అందరూ మారాలి.